బహ్రెయిన్లో అమ్మాయిలు మోజులో పడి, అమ్మాయిలు ఆంటీలు మోజులో పడి కొంతమంది అబ్బాయిలు దారుణాతి దారుణమైన ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాన్ని బలి చేస్తున్నారు. ఓకేనా? రీసెంట్గా కరెక్ట్గా ఈరోజు 4వ రోజు, ఓకే, శివసాయి కుమార్ శ్రీపతి, ఓకేనా, పేరు శివసాయి కుమార్ శ్రీపతి, ఊరు వచ్చి రాయచోటి దగ్గర సుండిపల్లె, రాజంపేటలో వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ రిలేషన్ ఉన్నారు. ఆ అబ్బాయి గత సంవత్సరం కిందట బహ్రెయిన్కి వచ్చాడు. ఓకే, వచ్చాడు, వర్క్ అంతా బాగానే చేసుకుంటూ ఉన్నాడు, సూపర్ మార్కెట్లో అక్కడ ఇక్కడ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇక సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఆ లేడీస్ ఇవి పరిచయం అయినారు. ఓకేనా? పరిచయం అయ్యి బహ్రెయిన్లో కాఫీ షాప్లో క్లబ్, ఓకేనా, కాఫీ షాప్ క్లబ్లో పనిచేసే ఒక లేడీ పేరు దుర్గా అనే ఆవిడ, అతను సహజీవనం చేస్తూ సంసారం చేస్తూ ఇలా గర్ల్ ఫ్రెండ్స్. దయచేసి మీ అందరూ చెప్తున్నా, జాగ్రత్త బహ్రెయిన్లో. ఓకే, ఇక్కడ ఎన్నో వ్యవహారాలు, ఎన్నో పంచాయతీలు ఉన్నాయి. ఓకే, మీరు కొట్టుకొని తిట్టుకొని రచ్చలాడి ఇది పడితే ఖచ్చితంగా మీరు జైలు పాలే. అది మొగోడు కావచ్చు, ఆడది కావచ్చు. ఓకేనా? జైలు పాలవుతారు, ప్లస్ మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు జరిగింది అదే. దుర్గానే ఆవిడ్ని ఇప్పుడు జరిగిన మ్యాటర్ మీకు క్లియర్గా ఎందుకు చెప్తా చూడండి. శివసాయి కుమార్ శ్రీపతి సుండిపల్లికి చెందిన ఈ అబ్బాయి ఏం పెట్టాడంటే, పాపము జరిగిన విషయము వాళ్ళిద్దరికే తెలుసు, ఆ లేడీకి ఆమెకి. ఓకే, ఇద్దరు కలిసి ఉన్నారు. ఇతను కొద్దిగా చూస్తుంటే, ఈ వీడియోలు చూస్తే మీకు చూపిస్తాను, వీడియోలు చూస్తుంటే చనిపోయే ముందు ఉరిరేసుకునే ముందు, నేను చనిపోతున్నా, ఎవరికి సంబంధం లేదు, ఓకే, నా చావు నేనే చనిపోతున్నా, అది సంథింగ్ చెప్పాడు. ఓకే, అది ఏదో జరిగింది, వీళ్ళిద్దరు ఫైటింగ్ ఏదో జరిగింది. ఓకేనా? చూడండి ఒకసారి, వినిపిస్తా. నా చావుకు దుర్గా కారణం కాదు. దుర్గాతో కలుస్తానని చెప్పి దుర్గాని ఎత్తి పొడుస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. కానీ దుర్గా దీనికి కారణం కాదు. నా ఇతను సగం చెప్తున్నాడు. ఓకేనా? చనిపోయాడు. ఓకే, మొత్తం ఇది ఏంటంటే ఎట్లా చూపించాలంటే, ఇది మరి ఉండిస్తారో ఉండిరో తెలియదు, తిట్టాకోడు కానీ నాకు మీకైతే చూపిస్తున్నా ఫోటో. ఇదో ఇలా ఉర్రేసుకొని చనిపోయాడు అతను. ఓకేనా? ఇలా ఉర్రేసుకొని చనిపోయాడు మనిషి. తెల్లారుజామున, నా కరెక్ట్గా 4వ రోజు కిందట తెల్లారుజామున 5 గంటలకి ఉర్రేసుకొని ఈ వీడియో వదిలి చనిపోయాడు. ఆమె ఏం చేసింది, ఇతనితో ఉన్న దుర్గాని ఆవిడ, వెస్ట్ గోదావరి చెందిన ఆవిడ వచ్చేసి, అంటే ఆవిడ క్లబ్లో పనిచేస్తా, తెల్లారుజామున వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఆమె ఇంకొకరితో మాట్లాడతా, ఇది చేస్తా, వ్యవహారాలు చేస్తా. దయచేసి బాబు మీకు దండం పెడుతున్నానైనా, డీప్గా పోయి డీప్ లవ్లు వద్దునైనా. ఇక్కడ అంత డీప్లు మీరు అనుకున్న సినిమా కాదు ఇక్కడ. ఓకేనా? మీరు డీప్ పోయి ఆమె నా ప్రపంచం ఇది పెట్టుకోవద్దు దయచేసి. చాలా ఉన్నది గేమ్స్, మీకు తెలియదు. ఓకేనా? చాలా అనర్థాలకు గురైపోయి మీ అమ్మ మీ నాయన చూడు ఒక కొడుకువే. ఓకేనా? మీ అక్క నిన్ను పట్టించుకోవాలా, మీ అక్క బాయ, అర్థమైందా? బెహ్రెయిన్లో ఉండింది, ఎక్కడికో పోయిందంట, దుబాయ్కో అబుదాబీకో. ఓకే, నువ్వు చావు అయిపోయా, దిక్కుదేని దిశను అయిపోయా. మేము వాళ్ళ వేలో మాట్లాడి ఆ బాడీని ఇంటికి పంపిస్తున్నాం. ఓకే, మీ అమ్మ కోవిడ్లో ఉంది, మీ అమ్మ నీ కోసం బాడీ పంపేమని కోవిడ్ నుంచి ఇంటికి వచ్చింది. ఓకేనా? ఎందుకు తల్లిదండ్రులని నాశనం చేసినావు, ఎందుకు ఇది చేసినావు? నువ్వు హ్యాంగింగ్ ఉరి చేసుకోవడం, ఇద్దాగడం పెద్ద విషయం కాదు నాయనా. ఆడదాని కోసం కాదు. దీని యొక్క ఏదన్నా ఉందా, నీకు ఏదైనా సమస్య జరిగిందా, వాడిని ఏసుపారి దింగి నువ్వైనా పో, అది. అంతేగాని ఈ ఏందో ఊరికే చావు పెద్ద కారణం కాదు. అదేదో పెద్ద ఇంట్రెస్ట్గా వీడియో చేసి నేను చనిపోతున్నా, నేను పెడుతున్నా, ఆ మైకంలో, ఆ మత్తులో ఏదేదో పిచ్చి పనులు చేసుకోవద్దు. ఓకే, ఒక అర్థం ఉండాలి నీ చావుకి. ఓకే, అంతేగాని చిల్లర పనులు చేసుకొని మీ అమ్మ ఒక్కగానో కొడుకువి నాశనం చేసిపోతుంది. ఆమె బతికిన రోజులు బతుతుంది అవసరమైనంత వరకు. ఏదో నువ్వు ఉన్నావు, నీ కొడుకు మీద ఆస్తున్నా, నీకు ఆమె సంపాదిస్తుందో, నువ్వు ఆమెకు సంపాదిస్తావు, ఏదో ఒకటి ఉంటాయి కదా, నువ్వు చనిపోతుంది. అనవసరం కారణం లేదు, బొక్క లేదు. ఆమె వచ్చి ఏం చేసిందంటే, ఈ అబ్బాయి చనిపోయినాక తెల్లారుజామున 5 గంటలకు ఈ అబ్బాయి ఉర్రేసుకుంటే వచ్చి డోర్ తీసి ఆమె సెల్లు చెక్ చేసి, అది వాళ్ళిద్దరి మధ్య గ్యాంబ్లింగ్ ఏం జరిగిందో తెలియదు. ఈ అమ్మాయి దుర్గా, వెస్ట్ గోదావరి జరిగిన అమ్మాయికి ఇతనికి జరిగిన ఏదో జరుగుంటాయి ఖచ్చితంగా. ఈ అమ్మాయి ఏం చేసింది, వీడియోలు తీసి వీళ్ళ ఫ్యామిలీలకు, ఇదో మీ అబ్బాయి ఉర్రేసుకున్నట్టు వీడియో తీశాడు, పంపించినా చూడండి, మళ్ళీ ఫోటోలు ఎత్తి వాళ్ళకే పంపించింది. ఆ అబ్బాయి లాక్ తీసి. అర్థమైందా?
ఆ అమ్మాయిని మొత్తం తెలిసింది, పోలీసులకు తెలిసింది, వచ్చారు, శవాన్ని తీసుకున్నారు, అదే బాడీని తీసుకున్నారు అబ్బాయిది. ఈ శ్రీపతి శివసాయి కుమార్ శ్రీపతి అనేది బాడీ దించేసి పోస్ట్ మార్టానికి సల్మాని హాస్పిటల్ పంపించేసినారు. ఈ అమ్మాయి ఎవరు కారణం, ఎవరుంటారు, ఏంది సంసారాలు ఏంది ఇక్కడ, వ్యవహారాలు ఏంది, కాపురాలు ఏంది ఇక్కడ అని ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి దుర్గా. ఈ అమ్మాయిని పట్టుకున్నారు, క్లబ్లో కాఫీ షాప్లో పనిచేస్తుంది. ఓకేనా, పట్టకపోయి జైల్లో వేసినారు, ఎంక్వైరీ చేసినారు అది ఇది అని. ఓకే, ఈవెన్ ఒక 4 రోజులు జైల్లో ఉంచి డిపోర్ట్ కలాస్ ఫింగర్ బ్లాక్ లిస్ట్, ఇంకా బహ్రెయిన్కి దేశానికి వచ్చేయడానికి లేదు, వేసేసినారు. అవసరమా మీరు అంత డీప్ లెవెల్ బొక్కల లెవెల్? మీకు ముందే చెప్తున్నా అవునా నానా బాబు, ఈ సోషల్ మీడియా ప్రపంచం వేరేది. ఓకే, వెనక రాజకీయం వేరు. ఓకేనా, మీరు ఇదే నా ప్రపంచం, ఇదే నా ఇది వ్యక్తిత్వం అని చెప్పేసి, ఇదే నా అర్థం అని చెప్పేసి దాన్ని డీప్గా ఇచ్చేసి నేను చెప్తున్నా, అది మొగోడు కావచ్చు, ఆ లేడీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే ఇదే అనుకొని మీరు ఏదేదో ఊహించుకొని మీరు దాన్ని డీప్ ఇదైపోయి పగలబడద్దు నాన్న, ప్లీజ్. ఓకే, అర్థం చేసుకోండి. మీకు జీవితాలని అనవసరం 25 ఏళ్ళు కూడా లేవు, పట్టుమని 25, 26, 27 ఏళ్ళు లేవు, అనవసరంగా పోతున్నారు. మొన్న ఒక బ్రదర్ పాపమో ఏమి కారణమో దేవుడి తెలియదు కానీ చర్చిలో పోతా ఉంటాడు పాపమో, ఆ సాంగ్స్ అవి ఇవి పోతాడు, 10 మంది అందరికి తెలుసు. ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. ఓకేనా, పట్టుమని 25 నుంచి 28 లేవు, ఎంగి కుర్రాళ్ళు, ఎంగి బాయ్స్. ఓకేనా, అది ఏం కారణాలో? ఈ ఆడోళ్ళు అయితే దరిద్రం బాబు, మీకు దండం పెడతా. అమ్మ మీరు లేడీస్ కూడా తల్లి దయచేసి, వాళ్ళకు ఒక సంసారాలు ఉంటాయి, మీరు ఎలా వచ్చారో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు అది ఉన్నాయి అని చెప్పేసి, వాడేం చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు సంపాదించడానికి, వెంకటేశ్వర బాలకృష్ణ కాదు, అర్థమైందా? వాడికి ప్రాబ్లమ్స్ ఉండో ఇంకొకటి ఉండో, ఓకే అవన్నీ ఉంటాయి. మీరు ఏదో పేడించి పెటాయించి వాడికి ఆ డబ్బులు గుంచుదాం, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, నేను ఇదైపోవాలా, నేను అది చేసుకోవాలి, నేను బంగారు కొనుక్కోవాలా, మగవాడి జీవితం నాశనం చేయొద్దు. ఓకే, ఇప్పుడు మగవాడి జీవితం నాశనం చేసినావు నువ్వు, ఒక కారణం, ఒక లేడీ, నువ్వు ఇక్కడ కాపురం ఉండి సంసారం ఉండి వాడిని డీప్గా నమ్మించి లవ్ చేసి అది చేసి నీ అవ్వారాలు ఎన్నో తెలుసుకున్నాడు, వాడు బాధ కుమిలిపోయి ఇది చేసి వాడు డీప్గా నిన్ను ఇదైపోయి వాడు చచ్చిపోయినాడు ఉరేసుకొని. ఏమే ఇప్పుడు ఎవరు కారణమో? నువ్వేమో పోయినావు ఇంటికాడ, నీ పిల్లలతో నీ మొగుడితో నువ్వు బాగానే ఉంటావు. ఓకే, 1 రోజు 2 రోజులు గొడవలు జరిగినా ఈడు బతుకు బాయా, ఇలా అమ్మ అనాథ అయిపోయా, ఎవరు లేకపోయా వీళ్ళ అమ్మకు. మీరు దయచేసి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని కొంతమంది పిచ్చినా కొడుకులు ఉంటారు. ఓకేనా, ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు, బానిస అయిపోతారు. బానిస ఒకడైతే మరీ ఘోరం, వాడికి 1500 దినాలు జీతము. ఓకేనా, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతనే ఆ పిచ్చోడైపోయి ఒక తెలుగానికి క్లబ్లో పనిచేసానికి పిచ్చోడు, మా తల్లి మీద ఒట్టు, మా ఈ రథం మీద కూర్చొని చెప్తున్నాను నేను, దేవత సమానం పిచ్చోడు. బంగారం అయితే బంగారు. ఓకేనా, 500 దినాలు కావాలంటే హారం, కావాలంటే హారము, మొబైల్ ఐఫోన్ కావాలంటే ఐఫోన్. పిచ్చోడు బానిస అయిపోయినాడు, బానిస అయిపోయినాడు. అంకే బానిస అంటే ఎంత ఘోరం అంటే, నాకు ఇది కావాలంటే ఇది నాకు ఇచ్చింది, సర్వం నాకు ఇచ్చేసింది. 4-5 ఏళ్ళు కూడా ఇంటికి పోలా. ఓకేనా, సర్వం నాకు ఇచ్చేసింది. అర్థమైందా? ఎంత చెప్పినా ఎనడో, ఆ మైకంలో ముగ్గులే పోయినాడు, ఎవడు ఎనడో, అది ఆడదైనా మొగోడైనా. ఓకేనా, సర్వం నాకు ఇచ్చేసింది. ఓకే, పాయ పిల్లలు ఉన్నారు, బెల్లం ఉన్నారు, ఇంటికి పోలా, ఏం పోలా. ఓకేనా, మొత్తానికి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు దయచేసి ఈ లవ్, ఈ పుకార్లు, ఈ సోషల్ మీడియా అనేది నమ్మి జీవితాలు అట్రాక్షన్గా ఇది పెట్టుకొని ప్రేమని దోమని మీరు కొట్టుకొని తిట్టుకొని ఇది చేసుకొని జీవితం నాశనం చేసుకోవద్దు. ఈ పిల్లోడు చనిపోయా, ఆమెమో జైల్లో వేసి డిపోర్ట్ చేసి ఇంటికి పంపించారు. ఎవరు నాశనం అయినారు ఇప్పుడు మధ్యలో? ఈ పిల్లోడు అమ్మ. అర్థమైందా? ఏం మనుషులు అన్నారా నాయన, ఏం మనుషులు అన్నారు. అప్పుడు ఈ లేడీస్ అయినా కొంతమంది మీరు సింగారించవచ్చు అమ్మా, కాదంట్లే. ఓకే, వాడికి ఒక జీవితం ఉంటుందని ఆలోచించండి. ఓకేనా, వాడికి అక్కచెల్లెలు ఉంటారు, ఇంటి కోసం అన్నా వచ్చాడు, వాళ్ళ అక్కచెల్లి పెళ్ళిళ్ళు చేయనాడు కన్నా వచ్చాడు, లేదంటే ఇంకో కోరికలు ఉంటాయి, కాదనట్లే ఎన్నో ఉంటాయి. వాడిని నాశనం చేయొద్దు. ఓకే, వాడికి తెలియదు, వాడు అన్ని మర్చిపోతాడు, ఇంటికాడ ఏడబెట్టేస్తాడు. ఈడేదన్నా 1 రూపాయి వచ్చిందా, 10 రూపాయలు వచ్చిందా, ఉన్నదంతా అబ్బా నా మనిషి ఈ పొద్దుగా ఇంకొకటి పెట్టేద్దాం, అది పెడదాం, ఖర్చు పెడదాం, అది తానా అంటే ఇటు తందానా, ఏదంటే అది పెడతా ఉంటాడు. అర్థమైందా? ఆ లోకం ఇంటికాడ దుస్థితి తెలియదు. పిచ్చిన ఎల్లరా, చావుద్దురా. మొన్న ఒక తమ్ముడు, చర్చిలో పోయే తమ్ముడు ఒకడు చనిపోయినాడు. నిన్నగాక మొన్న తెలంగాణ సంబంధించిన ఆ తమ్ముడు చనిపోయినాడు అప్పుల బాధని. ఇప్పుడేమో ఒక ఆడదాని కోసం ఇది అయిపోయా, అదేదో బోసడం అని చెప్పి, అరే మొగడికైనా ఆడదానికైనా ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి. అర్థమైందా? ఏదో శాశ్వతం అన్నట్టు మీరు ఇది చేయకూడదు. మీరు ప్రాణాలు తీసుకోవద్దురా బాబు, బతికి చావండి. ఏదన్నా ఉంటే ఒక అర్థం ఉండాలి చచ్చిపోయేదానికి. ఊరికే చిల్లరలాగా చనిపోకూడదు, వద్దో, నెవర్. దయచేసి అర్థం చేసుకోండి. ఈ తమ్ముడిని బాడీ దగ్గరలో ఒక 3 రోజుల్లో ఇంటికి పోయేట్టుగా
మాట్లాడి అన్ని పేపర్లు రెడీ చేసినా పంపిస్తున్నాం. ఓకే, దయచేసి ఆత్మహత్యలు వద్దు, ఒక అర్థం పర్థం లేకుండా చావద్దు. ఓకేనా, దయచేసి ఈ అమ్మాయిల కోసం అని అబ్బాయిల కోసం అమ్మాయిలని ఊరికే పిచ్చోళ్ళ మాదిరి ఇది చేయకూడదు. ఓకేనా, థ్యాంక్ యూ. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఆత్మహత్యలు దారి కాదు, ఇది పద్ధతి కాదు. థ్యాంక్ యూ సో మచ్.